ఒక వ్యక్తిని విలక్షణమైన లక్షణాలతో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఇతని పేరు రాములు. ఎంతటి నమ్మకస్తుడంటే అంతటి నమ్మకస్తుడు. అట్లాగే ఆయుర్వేదానికి ఎంతో విపరీతమైన ఇష్టంతో ఉంటాడు తను. ఆయుర్వేదాన్ని అణువున జీర్ణించుకున్న వ్యక్తి. మన సంస్థకి దాదాపు చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాల పైనుంచి వస్తూ ఉన్నారు. రకరకాల ఉత్పత్తులు వాడుతూ ఇప్పుడు జలుబుకి సంబంధించి రాములు మీరు ఏం వాడినారు చెప్పారా? మన దగ్గర అశ్వగంధ సార్. జలుబుకి త్రికట్టు అని తీసుకున్నారు మీరు. దాంట్లో ఏమేమి ఉండే గుర్తుందా? శొంఠి, పిప్పల్లో. రైట్ సార్. చెప్పండి. అది నాకు ఒకప్పుడు కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డప్పుడు కరోనా వస్తుందని భయంతో ఉన్నప్పుడు ఇక త్రికట్టు చూర్ణం తీసుకొని పోయి తేనెలో కలిపి ఇంట్లో అందరం వాడుకున్నాం సార్. ఇంట్లో అందరూ వాడుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినాక ఇది వాడుకున్నా మళ్ళీ ఇంకా వేరే చిన్న గుటికెళ్ళి ఇచ్చారు, సిద్ధి గుటికెళ్ళి ఇచ్చారు. ఈ రెండింటితోనే నాకు తొందర నయం అయిపోయింది సార్. నేను తొందరగా కోలుకున్నాను. వెరీ గుడ్. అట్లాగే త్రిఫల చూర్ణం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు రాములు? సార్ నేను త్రిఫల చూర్ణము కొన్ని 10-15 ఏళ్ళ నుంచి వాడుతున్నాను సార్. నేను ఓకే. బయట నేను హైదరాబాద్లో ఉంటుంటే ఇంతకుముందు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వాడుతుంటే కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ మన సంస్థలో తీసుకున్నప్పటి నుంచి కూడా ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బయట దానికి మన దానికి తేడా ఎట్లా ఉంది అంటే కంపారిజన్, అంటే బయట త్రిఫల చూడడానికి దీనికి ఎట్లా ఉంది? అది ఏముంటుందో తెలియదు సార్. అసలు ఉంటుంది అంతే, పౌడర్ లాగా ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది సార్. దీంట్లో అయితే అన్ని ఈ ఫలాలు ఏవో స్పష్టంగా కనిపించినట్టు అనిపిస్తుంది సార్. ఇది తాగిన తర్వాత మీకు కలిగిన అనుభూతి, అంటే తాగిన తర్వాత మీకు జరిగే లాభాలు? చాలా రిలీఫ్ ఉంటుంది సార్. ఈ నొప్పులు అవి అన్నీ ఏముండవు, రిలీఫ్ ఉంటుంది, మోషన్ ఫ్రీ ఉంటాయి, చాలా కులాసం ఉంటుంది సార్. ఓకే. ఈ అశ్వగంధ ఒకసారి ఇది నీకు ఇది ఎప్పటి నుంచి అనుభవం ఉంది రాములు? మన అశ్వగంధ నేను ఇంతకుముందు అక్కడ వాడుతుంటే సార్. నేను హైదరాబాద్లో వాడుతుంటే నాకు అంత మంచిగా అనిపించలేదు. ఓకే. మంచిగా ఏదో తెల్ల పౌడర్ లాగా కనిపిస్తుంది, అది పిండిలాగా కనిపిస్తుంది సార్. ఓకే. నేను ఇక్కడ తీసుకొని వాడినప్పటి నుంచి కూడా నేను రాత్రి నా పొలానికి నేను హార్డ్ వర్క్ చేస్తుంటా సార్. కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు, బలహీనంగా వీక్నెస్ అనిపించినప్పుడు ఇది వాడుకుంటా సార్. నేను హార్డ్ వర్క్ చేస్తా కనుక ఇది వాడుకున్నప్పటి నుంచి కూడా నాకు మంచి ఎనర్జీ అనిపిస్తుంది. నేను హార్డ్ వర్క్ చేస్తా కనుక నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. బెనిఫిట్స్ కనిపిస్తాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఈ అశ్వగంధ వాడిన మీకు ఎన్ని రోజుల్లో దీని ఫలితం కనిపిస్తుంది? ఇది వాడినప్పటి నుంచి మినిమం ఒక వారం నుంచి సార్. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? బాడీలో, శరీరంలో ఏమనిపిస్తుంది? చాలా ఎనర్జీ అనిపిస్తుంది సార్. ముందరికి డిఫరెంట్గా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? స్పష్టంగా సార్, 100% కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆహారం తీసుకునే విధానం ఎట్లా ఉంటుంది? మీరు అంటే బాగా మంచి బ్రహ్మాండంగా తీసుకుంటారా? అచ్చా, నేను మర్చిపోయిన రాములు, మీరు ఆహార నియమాలు పాటిస్తారు కదా, ఒకసారి మా ప్రేక్షకులకి, మన వాళ్ళకి చెప్పారా? మీరు తీసుకునే ఆహార పద్ధతులు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు కదా, మీరు ఇతని దాంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే రోజువారీ పనులలో ఇతనికి ఏ చెడు అలవాట్లు లేవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇతను చేసే కార్యక్రమాలు ఏమున్నా కూడా చాలామంది డిఫరెన్స్ తీసుకునే అలవాట్లు ఉన్న, అంటే కరెంటు పోయింది డిఫరెన్స్ తీసుకున్నా కూడా ఇతను కంప్లీట్గా ఒక మంచి నియమావళితో, ఒక మంచి బలమైన నియమావళితో ఉంటారు. అంటే ఆరోగ్య సంరక్షకుడిగా ఉంటారు. ఎప్పుడు తన ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పారా? ఒక 20 కిస్మిస్ సార్. ఓకే. ఒక 20 కిస్మిస్, ఒక అంజూర పండు, ఇది ఖర్జూరం, ఎండు ఖర్జూరం. ఓకే. ఈ 3 రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున్న అవి తినేసి ఆ నీళ్లు తాగటం. దానివల్ల మీకు ఏమనిపిస్తుంది? కొంచెం రక్తం పెరుగుతుంది సార్, ఎనర్జీ అనిపిస్తుంది, చాలా ఆరోగ్యం ఉంటాయి, ఇంకా చాలా బెనిఫిట్ ఉంటాయి సార్. ఓకే. సంతోషం రాములు. అంటే మన సంస్థకి మీరు బలమైన సందేశాన్ని ఇచ్చారని తెలియజేస్తూ నమస్తే. ఇలాంటి శ్రేయోభిలాషులు మా సంస్థకి చాలా సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు. మేము వీళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్ నగర్, మీ పృథ్వీరాజ్.